అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎద్దులపాపమ్మ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలో స్వర్గీయ సోముల రమణారెడ్డి క్రీడల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ ఆలగడ్డలో క్రీడలకు ఎంతో ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం వారు టాస్ వేసి బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ అకాడమీ స్పోర్ట్స్ కోచ్ సుబ్బరాయుడు, భువన శేఖర్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. It's fielding. Toss won by Nandyal team. Okay, sir. Fielding. నేను సెక్రటరీగా ఉన్నాను. మన కోచ్ సుబ్బరాయుడు, గౌస్ వీళ్ళందరి సహకారంతో, అలాగే ఆర్ఆర్ అకాడమీ నిర్మించిన శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ సుజాత మరియు హరి గారి మరియు హైదరాబాద్లో ఉంటూ మనకు సహకారం చేస్తున్న విఎం భాష, వెంకటేశ్వర్లు, తర్వాత లోకల్గా ఉన్న వినోద్ కుమారు, భువన్ శేఖరు, మన డాక్టర్ గోపాల్ రెడ్డి సారు అందరి సహకారంతో ఈరోజు సుబ్బరాయుడు వాళ్ళ టీం అంతా కలిసి ఎంతో టైం హెచ్చించి ఈ టోర్నమెంట్ కానీ క్రికెట్ అకాడమీ కానీ చేస్తున్నారు. వాళ్ళకు మా ఆర్ఆర్ క్రికెట్ అకాడమీ తరఫున ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుంది. అలాగే ఇప్పుడు జరగబోయే లీగ్ మ్యాచ్లు, ఈ రోలింగ్ లీగ్ మ్యాచ్లు ఎప్పుడైనా సరే వీళ్ళలో టాలెంట్ పెరిగి దీనికి మన సుబ్బరాయుడు గారు కొత్త కాన్సెప్ట్తో పెట్టారు. మీరు బాగా ఆడి ఈ టోర్నమెంట్ తర్వాత మీ పేరు నమోదు చేసుకుంటే మిమ్మల్ని జాతీయ స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ క్రికెట్ అనేది క్రికెట్ అంతా ఆలగడ్డలో ఒక కొలికి రావడం అనేది సోముల రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినది. ఆ రోజుల్లో ఆయన ఆ తర్వాత క్రికెట్ గురించి షటిల్లోకి ఎంటర్ అయ్యాను. నేను షటిల్ డెవలప్ అయింది, బాగా డెవలప్ అయింది. ముఖ్యంగా ఈరోజు ఈ లీగ్ మ్యాచెస్ తరఫున మిమ్మల్ని అందరినీ మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొచ్చడానికి ఈ అకాడమీ కృషి చేసింది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మీ లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీసి ఆడండి, డెడికేటెడ్ ఆడండి. ముఖ్యంగా ఏ క్రీడకైనా ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా తిండి తినడం, తిండి తీసుకునే తిండి, రెగ్యులర్ ఎక్సర్సైజు ఇవన్నీ చాలా అవసరం. తిండి విషయానికి వస్తే జంక్ ఫుడ్ తినకండి, ఫ్రూట్స్ బాగా తినాలి. ఆటోమేటిక్గా ఇంట్లో కూడా అలవాటు ఉండకపోవచ్చేమో. మీరు మీ పేరెంట్స్ చెప్పి మీరు తినండి, మీ పేరెంట్స్ చెప్పండి. ఫ్రూట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం తినే రైస్ తినడానికంటే మనం మంచి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు ఇటువంటి ఆహారం తీసుకున్నప్పుడు తప్పకుండా మీరు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మీలో ఉన్న టాలెంట్ కూడా పెరుగుతుంది. అందరూ మంచి జరగాలని ఈ కార్యక్రమం శుభప్రదం కావాలి మనసారి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. టోర్నమెంట్స్ అన్ని నిర్వహిస్తారండి. అది విలేజ్ తరఫున కానీ, ఒక తాలూకా స్థాయి కానీ, ఒక మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ నిర్వహిస్తారు. ఆ మ్యాచ్ మనం ఎంతో కష్టపడి ఎంతో కష్టనష్టాలు కూర్చుకొని మనం అక్కడ దాకా వెళ్తే ఒక మ్యాచ్లో కొందరు బ్యాటింగ్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, బౌలింగ్ ఛాన్సెస్ రావచ్చు. ఒక మ్యాచ్లో ఓడిపోయినామంటే మన టాలెంట్ అంతా అక్కడ
ప్రదర్శించలేము. ఇప్పుడు సుబ్రాడ్ పెట్టిన ఈ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం ఆడుతూ ఉంటే కనుక మనము నెట్ ప్రాక్టీస్ చేయడానికి ఒక మ్యాచ్ ఆడడానికి కొంచెం తేడా ఉంటుంది అనమాట. నెట్ ప్రాక్టీస్లో మనం బాగానే ఆడుతుంటాం, మ్యాచ్ అనేసరికి కొంచెం ఫంక్ అవుతుంటాం. అందుకని నెట్ ప్రాక్టీస్ వారం అంతా చేసేసి వారం ఎండ్లో ఒక మ్యాచ్ జరిగినామంటే కనుక మన వీక్నెస్ ఏంటనే మనకు తెలుస్తుంది అనమాట. నెట్ ప్రాక్టీస్ మనకు తెలిసిన బౌలర్ వేస్తుంటాడు, మనం తెలిసినట్లు ఆడుతుంటాం. కానీ ఇలాంటివి నిర్వహించడం వల్ల మన వీక్నెస్ తెలుసుకొని క్రికెట్లో మనకు ఒక మ్యాచ్లో ఆడడానికి ఫియర్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మంచి కాన్సెప్ట్లు వచ్చిన సుబ్రాయ్కి అభినందిస్తూ ఈ అకాడమీలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనము క్రీడాకారులో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయాలి. ప్రతిభను బయటికి అంటే ఉత్త ఒక మ్యాచ్ ఆడడం వల్ల రాదు. మనం ఒక లీగ్ మ్యాచెస్ అనేది కంటిన్యూగా ఆడడం వల్ల టాలెంట్ వస్తుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ మనం మ్యాచ్లు ఆడతామో అప్పుడేమిటంటే పిల్లోని యొక్క టాలెంట్ బౌలర్ బ్యాట్స్మెన్ అనేది టాలెంట్ బయటపడుతుంది. ఆ కాన్సెప్ట్ కోసమే ఇది మనం పెట్టడం జరిగింది. ఇది ఆర్ఆర్ అకాడమీ క్రికెట్ టాలెంట్ లీగ్. ఓన్లీ లీగ్ మ్యాచెస్ ఉంటాయి. దీంట్లో ఎవరైతే ప్రతిభ చూపిస్తారో వాళ్ళని తీసుకొని మళ్ళీ కోచింగ్ ఇచ్చి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికయ్యే విధంగా కోచింగ్ ఇస్తాం సార్. మెయిన్ వచ్చి సార్ ఈరోజు వచ్చేసి మనకు ముఖ్య అతిథులుగా డాక్టర్ రాంగోపాల్ సార్ గారు, మరియు అదేవిధంగా వచ్చేసి మన సుబ్రహ్మణ్యం సార్, డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారు, తర్వాత వచ్చేసి మన భువనశేఖర్ సార్ గారు, మన నంద్యాల టీము కోచ్ అయినటువంటి వంశీ మన గౌసు, తర్వాత వచ్చేసి మన హరి అనేది వ్యాయామ ఉపాధ్యాయులు మన కిట్టనా స్కూల్లో. మనం అంతా కలిసి ఆల్లో మెయిన్ కాన్సెప్ట్ మంచి క్రీడలు డెవలప్ చేయాలా, క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకోవాలా. రమణారెడ్డి అన్న పేరును మనము జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలా. ఆయన కన్న కళను మనం నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఈరోజు నంద్యాల వర్సెస్ ఆళ్ళగడ్డ మ్యాచ్ జరుగుతుంది సార్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మాయి నిఖితానే అమ్మాయి నిన్న వచ్చేసి మనకు కర్నూలు జరిగిన మ్యాచ్లో 43 రన్స్ 2 వికెట్లు ఆల్రౌండర్ ప్రతిభ చూపెట్టిన అమ్మాయి మన ఆళ్ళగడ్డ అమ్మాయి. అసలు చాలా గొప్ప చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా మన ఆళ్ళగడ్డలో వచ్చేసి వీళ్ళ అమ్మాయిలు కూడా క్రికెట్కు ప్రాక్టీస్ చేపిస్తున్నాము. వీళ్ళను కూడా మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఆళ్ళగడ్డ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోవాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తాం సార్. దీన్ని ఇలాగే కొనసాగుతాం సార్.